మీకు కూడా తెలుసా, అంటే నా విషయంలోనే నా నాలుగు మంది మచ్చుంది. బట్ నేను అమావాస్య రోజైనా పున్నమి రోజైనా అది మంచి అయినా చెడైనా ఏదైనా కూడా అంటే అది కన్ఫామ్గా నిజం అవుతుంది అని అంటారు. నా విషయంలో కూడా చాలా నిజమైనవి. బట్ చాలా మటుకి ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, నేను ఎప్పుడు కూడా ఒకరు అంటే నాశనం అయిపోవాలి, నాకు మంచి చేసినా చెడు చేసినా నాశనం అయిపోవాలి, లేకపోతే వీళ్ళు వీళ్ళు బాగుండాలని కోరుకుంటాను, కానీ ఎప్పుడు నాశనం అయిపోవాలి. అది నా భద్ర శత్రువైనా, నన్ను మోసం చేసినా, లేకపోతే ఇదేంటి అబద్ధాలు ఎన్ని ఉంటారు కదా చాలామంది అలా చెప్పి. అయినా చాలామంది ఫ్రెండ్షిప్లో నేను మోసపోయాను, మనీ పోగొట్టుకున్నాను. అయినా కూడా వాళ్ళు బాగానే ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను, కానీ ఎప్పుడు వాళ్ళకి ఇది రావాలి అది రావాలి ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అని నేను ఎప్పుడు శాపనార్థాలు పెట్టనండి. ఎందుకంటే అందరిది ఒకే జీవితం ఉన్నది. మోసపోయేలు ఉన్నంత వరకు మోసం చేసిన వాళ్ళు ఉంటారు. అది వాళ్ళది ఎంత తప్పు ఉందో మనది కూడా అంతే తప్పు ఉంది. నిజంగా రియాలిటీ ఏంటంటే అంతే. ఎందుకంటే మనం వాళ్ళంతా నమ్ముతాం కాబట్టి వాళ్ళు మనల్ని అంతలా మోసం చేస్తారు. బట్ ఏంటంటే మీరు కరెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని మోసం చేయలేరు కదా. మేబీ నేనే లూజ్ ఇచ్చాను, నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు చాలామంది మనీ విషయంలోని. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా నిజంగా ఆడవాళ్ళు ఉసురు తగులుతుంది అంటారు కదా. ప్లీజ్ ఎవరిని అలా అనొద్దు. ఎందుకంటే ఉన్నది ఒక చిన్న జీవితం. అన్నంత మాత్రాన వాళ్ళు మారిపోయి మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగి మీ దగ్గర ఎంత మనీ తీసుకున్నారో అంత మనీ ఇచ్చేసి వాళ్ళు తప్పు ఒప్పుకుంటారా? లేదు కదా, ఒప్పుకోరు. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. అబ్బా నువ్వు ఎప్పుడు మంచి కోరుకుంటావు, ఇంకొకరు ఎప్పుడు నీ చెడు కోరుకుంటారు, ఇంకొకరు ఎప్పుడూ నేను మోసం చేయాలనుకుంటారు, కొంతమంది కష్టపడాలనుకుంటారు, కొంతమంది నిజాయితీగా ఉండాలనుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుంటారనమాట. కాకపోతే ఏంటంటే రుణముండి ఈ జన్మలో మనం తీర్చుకోవాలి కాబట్టి మన దగ్గర వాళ్ళ అమౌంట్ తీసుకున్నారు, సరే వదిలేసి అక్కడికి అయిపోయింది. అంతేగాని ప్లీజ్ ఎవరిని శాపనార్థాలు పట్టుకో. ఎందుకంటే ఎవరి నోరు ఎలాంటిదో తెలీదు. ఒక్కొక్కసారి పక్కా జరుగుతాయి. జరిగినప్పుడు బాధపడే కన్నా అనకుండా ఉంటే అయిపోతుంది కదా. అందుకే ఎవరైనా కూడా బాగుండాలని అనుకోండి. తిట్టద్దు ఎవరిని కూడా, వాళ్ళతో మంచిగా ఉండండి. సరే మోసం చేశారు కదా, సర్లే దాంతోనన్నా వాళ్ళు హ్యాపీగా ఉండనియండి అని వదిలేయండి. ఓకేనా?